నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు ఒక చిన్న ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. హౌస్ అండి, ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది ఓన్లీ ఒకటే. ఇది మనకు హైవే నుండి ఎగ్జాక్ట్లీ 800 to 900 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ యువతల మంచి రోడ్ ఉంటుంది, నార్త్ ఫేస్ ఉంటుందండి. ఇది యాక్చువల్లీ తనకి సెల్లర్కి చాలా అర్జెంట్ అవసరం ఉండడం వల్ల ఇది అమ్ముతుందండి. ఇది మనకు 98 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. మొత్తం 98 to 96 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇది నార్త్ ఫేస్ ఉంటుంది. అయితే ఏంటంటే ఇది కొంచెం పొడుగు ఎక్కువ ఉంటుంది. దీనిలో నేను కన్స్ట్రక్షన్ ఎలా అంటే డూప్లెక్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకుంటాను. డూప్లెక్స్ లాగా లోపలికి వెళ్ళి మెట్లు వేసేసి మొత్తం ఒకే ఫ్యామిలీ ఉండేటట్టు. కింద సింగిల్ బెడ్రూమ్ ఉంది, పైన ఒక బెడ్రూము, మంచి పైన ఒక హాలు, కింద ఒక హాలు, బెడ్రూము, కిచెన్, పూజ గది, మళ్ళీ పార్కింగ్ ఇన్ వచ్చింది మళ్ళీ ముంగట. మళ్ళీ పైన వచ్చేసి ఒక హాలు, వాష్ ఏరియా, బెడ్రూము, మళ్ళీ అటాచ్ బాత్రూము ఇవన్నీ ఉన్నాయి. కింద అయిన ఒక కామన్ బాత్రూమ్ ఉంది, బెడ్రూమ్కి అటాచ్ ఒక బాత్రూమ్ ఉంది, పైన బెడ్రూమ్ కింద ఒక అటాచ్ బాత్రూమ్ ఉంది, బోర్ ఉంది, సంప్ ఉంది. ఒక ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. ఇద్దరు పేరెంట్స్, భార్యాభర్తలు ఉన్న ఫ్యామిలీకి అయితే ఎక్సలెంట్ ప్లేస్ అంటే ఇది. అయితే తనకి సెల్లర్కి వచ్చేసి చాలా అర్జెంట్ అవసరం ఉండడం వల్ల మొన్నటి వరకు 60 lakhs అని చెప్పారు, కానీ ఇప్పుడు చాలా రీజనబుల్కి వచ్చారు. మనకు 50 lakhsకి ఇస్తా అంటున్నారండి, 50 లక్షలకి ఇస్తా అంటుండు. ఎందుకంటే హైవే నుండి మనకి జస్ట్ పెద్ద దూరం ఏం లేదు, 800 to 900 మీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే 1 kilometerకి ఏం లేదు, అది షార్ట్కట్లో ముకుంద్ థియేటర్ నుండి వెళ్తే ముకుంద్ థియేటర్ బ్యాక్ సైడ్ వస్తుంది. అంటే అది ఇండ్ల మధ్యలో ఉంది, మొత్తం ఇండ్ల మధ్యలో ఉంది. ఒక్కసారి చూద్దాం మనం. అది ఇదేనండి ప్రాపర్టీ, గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోరు. లోపలికి వెళ్ళి చూద్దాము. మనకు నార్త్ ఫేస్ వస్తుంది. ఇది ఈ సైడ్కి వచ్చి కొంచెం ప్లేస్ వదిలేరు, ఎందుకంటే ఈస్ట్కు డోర్ గిని ఇచ్చారు. ఇక్కడ డూప్లెక్స్ లాగా లోపలికి వెళ్ళి మెట్లు వేసారు. ఇది హాల్ అండి. ఇది చూడండి, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పూజ గది. ఇది లోపలికి వెళ్తే ఇది బెడ్రూము అండ్ డైనింగ్ హాల్ లెక్క వాడతారు. బెడ్రూమ్ ఇది. కిచెన్ అండి. ఇది మొత్తం కిచెన్ అండి. కిచెన్లో అయినా మొత్తం మంచి చేయించారు. ఇది అటాచ్ వాష్రూమ్. ఇది లైట్ వేయండి, అటాచ్ వాష్రూమ్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సౌత్ సైడ్ రోడ్ మన డోర్ ఇచ్చారు. ఇక్కడ యూటిలిటీ ప్లేస్ అది. ఇది హాల్లోకి వెళ్ళి మనం, ఇదంతా హాల్ అండి. టీవీ ప్లేస్ ఇది అంతా, సోఫా సెట్ అంతా వేసుకోవచ్చు. ఒకసారి పైనకి వెళ్ళి చూద్దాం రండి. మొత్తం ఇంట్లో కింద కానీ పైన కానీ మెట్ల కానీ మొత్తం మార్బుల్ వేసిరిల్లు, నీట్గా ఉంది, కాస్ట్లీగా ఉంది. ఇది ఒక హాల్ అండి. ఇక్కడ చిన్న హాల్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ముంగడికి వెళ్తే ఒక బాల్కనీ ఉంది. ఇది ఒక బెడ్రూమ్. ఇది లోపల సైడ్ వెళ్తే ఈ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ ఇదంతా బాగుంది. దీనికి ఒక అటాచ్ వాష్రూమ్ కానీ ఇచ్చారు. ఇక్కడ ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ మనకు సౌత్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. ఇది వాష్రూమ్ అండి. ఇది అటాచ్ వాష్రూమ్. ఇలా కబోర్డ్స్ ఇవన్నీ వేసారు. అసలు కింద అయినా ఈ పైన అయినా మొత్తం కబోర్డ్స్ వేశారు. ఇది నా సౌత్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. చూడండి, మొత్తం బిల్డింగ్లో వెల్ డెవలప్డ్ ఉంది ప్లేస్ ఇది. ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ వెళ్ళి చూద్దాము ఒకసారి. మనం నార్త్ సైడ్ వెళ్ళి చూద్దాము. ఇక్కడ పైన గిన మనకు నార్త్ కోడోరు, ఈస్ట్ కోడోరు ఇచ్చారు. ఇక్కడ మనకు వాష్ ఏరియా అండి. పైన బాల్కనీ అండి. ఇది ఈ బాల్కనీలోనే రౌండ్ మెట్లు ఇచ్చారు. పైనకి వెళ్ళడానికి ఈ రౌండ్ మెట్ల ద్వారా పైనకి వెళ్ళొచ్చు. ఒకసారి ఈ రోడ్ చూడండి, మనకు 33 feet రోడ్ ఉంది. ఇది అక్కడ రైల్వే స్టేషను, ఇక్కడ ముకుంద్ థియేటర్ దిక్కు హైవేకి వెళ్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ చూశారు కదా. ఎవరైనా ఇండివిజువల్ ఈ తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కావాలంటే మాత్రం మాకు కాల్ చేయండి. ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంది, ఇక్కడ బస్ స్టాండ్ చూస్తే బస్ స్టాండ్ దగ్గరనే ఉంది. కాబట్టి ఈ ప్రాపర్టీ మళ్ళీ పోతే దొరకదండి. అర్జెంట్ అవసరం వల్ల అమ్ముకుంటున్నాడు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డైరెక్ట్ ఓనర్ టు ఓనర్, నేను ఓనర్ దగ్గర కూర్చుని పెడతాను, మీరే మాట్లాడుకొని డైరెక్ట్ డిసైడ్ అవ్వండి. నేను నాకు జస్ట్ ఒక 2% కమిషన్ మాత్రం సరిపోతుందండి, నేను ఎక్కువ తీసుకోను. ఇంకొకటి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.
లైక్ చేసినా చేయకున్నా కానీ కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోలు అందరికీ అప్డేట్ రూపంలో వెళ్తాయి. గంట సింబల్ కంపల్సరీ గంట సింబల్ నొక్కండి. మేము పెట్టే వీడియోస్ అప్డేట్ రూపంలో ప్రతి ఒక్కరు చూడగలుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రాపర్టీ కొందాం అనుకుంటారు. ఏ ప్రాపర్టీ కొనాలో కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటారు. ఈ మా వీడియో చూడడం వల్ల ప్రతి ఒక్కరు ప్రాపర్టీ కొందాం అనుకుంటారు. ఏ ప్రాపర్టీ కొనాలో అర్థం అవ్వదు. మా వీడియో చూడడం వల్ల ఏ ఏరియాలో ఏం రేట్ ఉన్నాయి, ఏ రేట్లో వరకు మనం పెట్టవచ్చు, ఏ ఏరియాలో ఏం రేట్ ఉన్నాయని మీకు అర్థమవుతుంది. ఎలాంటిది కొనాలో మీకు తెలుస్తుంది. 100% జెన్యూన్ ప్రాపర్టీ, క్రిస్టల్ టైటిల్ ప్రాపర్టీ మాత్రమే మేము వీడియోలో పెడుతున్నాము. ఒకవేళ వీడియోలో పెట్టిన తర్వాత కొన్ని ప్రాపర్టీస్ ఏమైనా ప్రాబ్లమ్ అని తెలిస్తే మేము తీసి దాన్ని చూడడం అనేది జరుగుతుంది. 100% దానికి ఒక క్లారిటీగా ఉంటేనే మాత్రం మీకు ఇస్తామండి. ఏదో తప్పించుకొని ఏదో ప్రజెంట్ ఉన్న కమిషన్ గురించి చేయాలని మాత్రం కాదు. మీరు రండి, ఒకసారి వచ్చి ప్రాపర్టీ చూడండి. నచ్చితే మాత్రం డైరెక్ట్ ఓనర్తో కూర్చుని పెట్టి మేము చేపిస్తామండి. థ్యాంక్ యూ. నమస్తే.